హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి జేఎన్టీయూకే స్పెషల్ సప్లీ రాసిన స్టూడెంట్స్కి రెండు డౌట్స్ అండి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఈ ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ కేసెస్ ప్లీజ్ పాస్ మీ అని రాసిన వాళ్ళు ఉన్నారు. బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ కాలేదు కదా, వాళ్ళకు ఒక డౌటు, అవి కరెక్షన్ చేస్తారా చేయరా అని చెప్పేసి. ఎందుకంటే పీజీ రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఇక రెండోది వచ్చేసరికి పీజీ రిజల్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ దగ్గరకు వచ్చి మార్కులు పోయినాయి, రీకౌంటింగ్, ఛాలెంజ్ వాల్యుయేషన్, రివాల్యుయేషన్ పెట్టుకుంటే ఏమవుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. వాటి గురించి చెప్పబోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే ఫస్ట్ మాల్ ప్రాక్టీస్ కేసు గురించి మాట్లాడతాం. సో పీజీలో కూడా చాలామంది ప్లీజ్ పాస్ మీ ఇలా డబ్బులు పెట్టడం ఇవన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ రోజు వాళ్ళు వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కదా. సో అయినా కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే కన్సిడర్ చేసి వాటిని పేపర్ వాల్యుయేషన్ చేయడం అయితే జరిగింది. బీటెక్ బీఫార్మసీ వాళ్ళు ఏదైతే రాసి ఉన్నారో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే నో ప్రాబ్లం అండి. ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఇక మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ రిపీట్ చేయొద్దని చెప్పేసిన తర్వాత ఎవరో రాయలేదు కదా. సో ఇక బీటెక్ బీఫార్మసీ వాళ్ళకి నో ప్రాబ్లం మాల్ ప్రాక్టీస్ పరంగా. ఇక రెండో డౌట్ ఏదైతే ఉందో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషన్, ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే రీకౌంటింగ్ అయితే నేను వద్దనే చెప్తాను. కౌంటింగ్ మిస్టేక్స్ అనేవి జరగవు. ఎందుకంటే వాల్యుయేషన్ జరిగేటప్పుడే 2 సార్లు జరుగుతుంది. కౌంటింగ్ అనేది ఒకటి మీ పేపర్ వాల్యుయేషన్ చేసే ఆయన, 2 స్క్రూటనైజర్ కౌంటింగ్ చేస్తారు, అది వద్దు. ఇక రీవాల్యుయేషన్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ పెట్టుకోవచ్చు. అయితే దాంట్లో కొన్ని చికాకులు ఉన్నాయి. అవి ఏంటని చెప్పేసి మీరు కాల్ చేస్తే నేను చెప్తానండి. అయితే మీకు స్టిల్ హోప్ ఉంటే మాత్రం బాగా రాశాను, ఫెయిల్ అయ్యాను అనుకుంటే మాత్రం ఒకసారి కాల్ చేయండి, ఏం చేయాలో చెప్తాను దానికి సంబంధించింది. ఓకేనా. సో ఇక చాలామంది అడుగుతున్నారు మళ్ళీ స్పెషల్ సప్లీ జరుగుతాయా, ఎప్పుడు జరుగుతాయి ఏంటని చెప్పేసి. దాని గురించి అప్డేట్ నేను ఇవాళ రేపట్లో మీకు ఇచ్చేస్తానండి ఖచ్చితంగా. సో ఇక బీటెక్ రిజల్ట్స్ గురించి వీడియో నేను చేశాను, బీఫార్మసీ, బీటెక్ అవన్నీ కూడా. సో ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్.